జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తీసుకో. ఏంటి సార్? కిందేదో ఉన్నట్టుంది, చూసుకోలేదు. కార్ జారింది మేడం. జారినట్టు లేదు సార్. అంటే భుజం మీద ఏదో ఉంది, అది తీద్దాం అనుకున్నాను. జాగ్రత్త సార్. ఇప్పుడు జస్ట్ మిస్ అయ్యానని అజాగ్రత్తగా ఉండకండి. ఈసారి చూసుకోండి, లేకపోతే పెద్ద ఇంజూర్ కూడా అవ్వచ్చు. నో 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 నో, కేర్ఫుల్గా ఉంటాను. అదే మంచిది. ఏ అర్థంలో మాట్లాడుతుందో అర్థం కావట్లేదే. ఏదైతేనే మిస్ అయింది. రెస్పెక్ట్ ఇద్దామంటే తీసుకోరు. ఇంకా ఈ సొరచాప సంగతి తర్వాత చూడాలి. ముందు ఆ చిన్న చేపకు వలెయ్యాలి. ఆయన ప్రవర్తన ఏమీ బాగలేదు మేడం. గమనించాను హాసిని. భయపడకండి, మీకు నేనున్నాను. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాను. ఆయన దగ్గర మాత్రం నేను వర్క్ చేయలేను మేడం. నేను వెళ్ళను. హాసిని మేడం, అజయ్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. లెటర్ ప్యాడ్ కూడా తెచ్చుకోమన్నారు. మేడం, వర్క్కి కాదు పిలిచేది. నేను వెళ్ళను మేడం. భయంగా ఉంది మేడం. కమాన్ హాసిని. మీరు వచ్చారేంటి? ఎవరు పిలిచారు మిమ్మల్ని? అక్షర మేడం పంపించారు సార్. ఏంటి ఆటలుగా ఉందా? ఎక్కడ మేడం? పద తేల్చేస్తాను.
అక్షర, ఏంటి సార్? నేను పిలిచింది హాసినిని. మీరేం ఎందుకు పంపించారు? నేనేమైనా మీకు చెప్పానా? టెల్ మీ. తను నా దగ్గర వర్క్ చేస్తుంది సార్, అందుకే రాజేంద్ర గారిని మీకు పంపించాను. ఆయన వయసుకి అసలు నేను చెప్పిన స్పీడ్కి అందుకోగలడా? ఏ స్పీడ్కైనా అందుకోగలరనే సార్. ఆ సార్ ఇక్కడున్నారు. అప్పుడు ఈయనే మీరు తీసుకోండి. హాసిని రీసెంట్ గా జాయిన్ అయింది సార్. మీరే అన్నారు కదా మీరు చెప్పే స్పీడ్ అందుకోవాలని. తను జూనియర్, అందుకోలేదు. నేను సీనియర్ని సార్, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూస్తాను. అదెలా కుదురుతుంది? మీ ప్రాబ్లం ఏంటి సార్? మీకు కావాల్సింది వర్క్ కాదా? వర్కే. మరి ఇంకేంటి? సార్ వర్క్ చేస్తారు కదా. లేట్ అవ్వచ్చు. ఈయనుంటాడా? ఈయనుంటారు సార్. హాసిని అమ్మాయి, తను ఉండదు. టైంకి ఇంటికి వెళ్ళాలి. పోనీ శ్వేత? తను టైపిస్ట్ కాదు సార్. అయినా మీకు కావాల్సింది ఏంటి సార్? వర్కే కదా. వర్కే. వర్కే. సార్ చేస్తారు. ప్రాబ్లం ఏమీ రాదు సార్. లేట్ అయినా మీరు ఇచ్చిన నోట్స్ అంతా కంప్లీట్ చేసే వెళ్తాను. చూసారుగా, మరి ఇంకేంటి సార్? ఏం లేదు. రండి సార్. ఇస్తానండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.